ప్రజలారా, ఆహా పార్టీకి స్వాగతం. ప్రస్తుతం మన దేశాన్ని పట్టిపిడుస్తున్న ఒకానొక పెద్ద సమస్య కల్తీ. కల్తీ పాలు, కల్తీ నీళ్లు, కల్తీ ఆహారం, కల్తీ నూనె, కల్తీ బియ్యంలో కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ వేసి అమ్ముతున్నారంట. సో నూనె ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు, తిన్న వాళ్ళకందరికీ గ్యాస్ట్రైటిస్. ప్యాకెటెడ్ ఫుడ్, ఎవ్రీథింగ్ కల్తీ. దీనికి గవర్నమెంట్ అథారిటీస్ ఏమన్నా చేయగలవా అంటే చేయాలని ప్రయత్నిస్తున్నాయి, కానీ పొలిటికల్ ప్రెషర్ ఉంది. దానితో పాటు పొలిటీషియన్స్ కింద ఉన్న వాళ్ళ ప్రెషర్ కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బెదిరిస్తారు, అదిరిస్తారు. లాస్ట్ వాళ్ళు లంచాలకు అలవాటు పడిపోతారు. లంచాలు తీసుకోవడం అలవాటు పడిన తర్వాత తిరిగి వాళ్ళే సరైన స్థానానికి రాలేకపోతున్నారు. సో ఒక వ్యక్తి ఉద్యోగంలోకి జాయిన్ అయినప్పుడు ఇంతకుముందు నేను చాలా సిన్సియర్ గా డ్యూటీ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఉండేది. బట్ ఇప్పుడు కాలం మారింది. ఒక డ్యూటీలో చేరితే లంచం ఇచ్చి 10 లక్షలు ఇచ్చి చేరితే ఆ ఉద్యోగంలో తిరిగి నాకు ₹1 కోటి వస్తుందని ఆశతో లంచాలకు మెల్లగా సిస్టమ్ అలవాటు పడింది. సో భవిష్యత్తును కూడా కల్తీ చేసేసి భవిష్యత్తే లేకుండా అదొక వరస్ట్ సిస్టమ్ లాగా మెల్లమెల్లగా అన్ని రకాలుగా కూడా కల్తీ అనేది మనిషి హృదయాన్ని పరిపూర్ణంగా డ్యామేజ్ చేసే స్థితి, మైండ్ సెట్ ని పరిపూర్ణంగా డ్యామేజ్ చేసే స్థితికి వచ్చేసింది. ఆహా పార్టీ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆహా పార్టీ ఖచ్చితంగా మనుషుల్లో ఉన్న ఈ కల్తీని తొలగించి అందరం నిస్వార్థంగా ఖచ్చితమైన మెరుగైన క్వాలిటీస్, ఎందుకంటే నా ఆరోగ్యం బాగుండాలి, నా మైండ్ సెట్ బాగుండాలి, నా బుద్ధి బాగుండాలి, అప్పుడే నేను నా దేశాన్ని సరైన విధంగా నిర్మించగలని నాకు తెలుసు. నేను నాలా ఉండాలనుకునే వారి కోసం నేను అందరం కృషి చేస్తూ ఈ ఆహా పార్టీ ప్రజలందరిలో భావాల్లో ఉన్న ఆ కల్తీ తత్వాన్ని పోగొడుతూ ప్రతి ఒక్కరూ మేల్కొంటూ కల్తీ ఉండేదాన్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ దాని మీద తిరగబడుతూ ముందుకెళ్తూ భారతదేశాన్ని ఒక కల్తీ లేని భారతదేశంగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పొద్దున ఒక ఇన్స్టా రీల్లో చూశాను, దాంట్లో పాలు ఎక్కడ పోయా కల్తీ. హెల్త్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలు వాడేస్తున్నారు. ప్రజల్లో ఒక రకమైన నిర్లిప్తత. ఏ కల్తీ ఏదో ఒకటి చేయాలి కదా, మరి ఏం చేయలేకుండా ఉండలేం కదా, మరి పాలు కావాలి కదా, పొద్దున్నే లేస్తే కల్తీ పాలనే పర్లేదు, తక్కువ కల్తీ ఉంటే చాలు అనే ఒక మైండ్ సెట్ కి మన వ్యవస్థను మనమే పూర్తిగా దిగదార్చుకుంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? మిత్రులారా, మనందరం భారతదేశం కోసం అహర్నిశలు కష్టపడాలి. భారతదేశాన్ని మన హృదయపూర్వకంగా ఉంటూ మనం స్వచ్ఛంగా ఉంటూ భారతదేశాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ ఆహా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆహా పార్టీని విజయపథంలో నడిపిస్తూ, ఎందుకంటే దేశ పురోభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి నేను. ఆహా పార్టీ దేశ పురోభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది. అట్లాంటి ఆహా పార్టీని మీరు ఎందుకు ఆదరించారు? అట్లాంటి ఆహా పార్టీని మీరందరూ ఆదరించాలి. సో కల్తీ మీద మీరు ఇస్తున్న స్టేట్మెంట్ మీరందరూ కూడా రిసీవ్ చేసుకుంటూ మీరు కూడా కల్తీని ఎలాగోలా తొలగించుకోవాలని ఒక సంకల్పం చేసుకుంటూ దాని మీద నిరంతరం ధ్యానం చేస్తూ ఆ ధ్యానం ద్వారా మీకు వచ్చే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తూ భారతదేశాన్ని ఒక మెరుగైన భారతదేశం వైపు, కల్తీ లేని భారతదేశం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి మన ఆరోగ్యాలు, మన బుద్ధి, మన చదువులు, మన మెదడు అన్ని యాక్టివ్గా ఉన్నప్పుడే ఒక నిండైన జీవితం, ఒక మంచి బుద్ధి ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. భవిష్యత్ తరాలకు మంచి కల్తీ లేని ఆరోగ్యాన్ని అందిద్దాం. మిత్రులారా, దయచేసి ఈ పాయింట్ మీద మీరందరూ కూడా కృషి చేసి ఖచ్చితంగా మనందరం కల్తీ లేని భారతదేశాన్ని సృష్టిద్దాం. జై ఆహా పార్టీ, జై ఆహా పార్టీ.